హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. గులాబీ గండం దాటుకుని మనం గ్యాబా వైపు వెళ్తున్నాం. బ్రిస్బేన్లో ఇండియా ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ మ్యాచ్ రేపు అంటే శనివారం రోజు స్టార్ట్ కాబోతుంది. గులాబీ గండం దాటాం, గ్యాబా గండం కూడా దాటాలి. లాస్ట్ టైం మనం ఇక్కడ గెలిచాం, హిస్టారిక్ విన్ నమోదు చేసుకున్నాం. ఆ టెస్ట్ మ్యాచ్ మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. గాబాకి ఘమండ్ టూట్నే కా ఓ మూమెంట్ మనకి ఎప్పటికి గుర్తుండే పరిస్థితే. బట్ స్టిల్ అక్కడ మన రికార్డ్, ఓవరాల్ రికార్డ్ తీసుకుంటే ఏమాత్రం బాగాలేదు. ఇట్ ఈస్ అ పేసీ వికెట్, పేస్ బౌలర్లకి పండగ చేసుకునే వికెట్ అది. అలాంటి పిచ్ ఉంటుంది అక్కడ. ఓకే, మనకి సిరీస్లో 1-1 ఈక్వల్గా ఉన్నాం. పేసీ ట్రాక్ ఉంటే అది వాళ్ళకి ఇబ్బందే. బట్ స్టిల్ అక్కడ మన రికార్డు చూస్తే 7 టెస్ట్ మ్యాచ్లు ఆడితే మనం అక్కడ 5 ఓడిపోయాం, 1 డ్రా చేసుకున్నాం. ఎప్పుడు 2003లో డ్రా చేసుకున్నాం. వెన్ మన ఫ్యాబ్ 5 వర్ అట్ దేర్ పీక్. సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, ద్రావిడ్ అందరూ పీక్లో ఉన్నారు. అప్పుడు ఆ సిరీస్ మనం గెలవాల్సింది డ్రా చేసుకున్నాం 2003లో. అప్పుడు గంగూలీ ఐ థింక్ ఈ స్కోర్ 148 ఇన్ దట్ మ్యాచ్. అప్పుడు ఒక్కసారి మాత్రం మనం బ్రిస్బేన్లో డ్రా చేస్తున్నాం. అంతవరకు మన అన్ని గదిరిదండే అతను 1947, 1968, 1977, 1991 అండ్ అగైన్ 2014 మనం అక్కడ 5 టెస్టులు ఓడిపోయాం అవుట్ ఆఫ్ 7. 1 డ్రా చేసుకున్నాం, 1 బ్రహ్మాండంగా గెలిచాం లాస్ట్ టైం. కర్టెసీ రిషబ్ పంత్ అనండి, శుభ్మన్ గిల్ అనండి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. వాషింగ్టన్ సుందర్ కాంట్రిబ్యూటెడ్ అండ్ గ్రేట్ డీల్. సో ఆ విజయం ఎప్పటికి గుర్తుండిపోదు. ఎందుకంటే 11 మెంబర్స్ని అసెంబ్ల్ చేయడానికి మనకు కష్టమైంది. 11 ఫిట్ క్రికెటర్స్ దొరికించుకోవడం కష్టమైంది. బట్ స్టిల్ వీ మేనేజ్ టు పుట్ ఇట్ అక్రాస్ ఆస్ట్రేలియా. అది ఎప్పటికీ మనకు గుర్తుండిపోద్ది. బట్ ఆస్ట్రేలియాకి ఈ గ్రౌండ్ చాలా చాలా అచ్చువచ్చే గ్రౌండ్. నేను ఇంకోటి కూడా చెప్తాను, ఈసారి పిచ్ ఎందుకు డేంజర్గా ఉంటుందని కూడా చెప్తాను. ముందుగా అక్కడ చరిత్ర మనం తీసుకుంటే 66 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి అక్కడ ఇంతవరకు. ఓవరాల్గా 66 టెస్ట్ మ్యాచెస్ జరిగితే దాంట్లో ఆస్ట్రేలియా 42 గెలిచింది. అంత బిగ్ సక్సెస్ పర్సంటేజ్. నాకు తెలిసి 2/3 మ్యాచెస్ గెలిచారు వాళ్ళు. 13 డ్రా అయ్యి ఒక టై మ్యాచ్ కూడా ఉంది 1961లో ఫేమస్ బ్రిస్బేన్ టై బిట్వీన్ వెస్టిండీస్ అండ్ ఆస్ట్రేలియా. బ్రిస్బేన్లో తర్వాత మన చెన్నైలోనే టై టెస్ట్ మ్యాచ్లు ఉంది. 2 క్రికెట్ చరిత్ర మొత్తం. సో 13 డ్రాలు, ఒక టై మ్యాచ్ అంటే 14 మ్యాచ్లు పోగా బయట టీంలు గెలిచినవి 10 సందర్భాల్లో మాత్రమే. కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత 3 సంవత్సరాల్లో 2 సార్లు బ్రిస్బేన్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. 2021లో మనతో ఓడిపోయింది. ఈ ఇయర్ బిగినింగ్ జనవరిలో షమార్ జోసెఫ్ 7 వికెట్ బర్స్తో 8 రన్స్ తేడాతో ఎంతో ఓడిపోయారు వెస్టిండీస్ చేతులు. సో బ్రిస్బేన్లో వాళ్ళకి అద్భుతమైన రికార్డు ఉంది. 33 ఏళ్ల తర్వాత మనం వాళ్ళని అక్కడ ఓడించాం 2021లో. 33 ఏళ్ళు అంటే 1988లో వాళ్ళు లాస్ట్ టైం వెస్టిండీస్ చేతిలో. వెస్టిండీస్ అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, అప్పుడు వివ్ రిచర్డ్స్, గ్రీనిచ్, హెయిన్స్, మాల్కమ్ మార్షల్, కోర్టీ వాల్ష్, ఆంబ్రోస్ ఇలాంటి బౌలర్స్ ఉన్న టైం, బౌలర్స్ బ్యాటర్స్ ఉన్న టైంలో అప్పుడు గెలిచారు వెస్టిండీస్. ఆ తర్వాత బ్రిస్బేన్లో 33 సంవత్సరాల పాటు ఓటమి అనేది ఎరగరు వాళ్ళు. ఆ 33 సంవత్సరాలు ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడారు వాళ్ళు అక్కడ? ఆ 33 సంవత్సరాలు 30 టెస్టులు ఆడారు, 24 గెలిచారు, 6 డ్రా చేసుకున్నారు. సో అంత అద్భుతమైన రికార్డు ఉన్న గ్రౌండ్ అది, వాళ్ళకి బాగా అచ్చొచ్చే గ్రౌండ్. అక్కడ మనం వాళ్ళని ఓడించాం లాస్ట్ టైం. అదే పాజిటివ్ నోట్తో, అదే పాజిటివ్ వైబ్స్తో మనం అక్కడికి వెళ్తున్నాం. సో బ్రిస్బేన్లో మనం మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందా? పింక్ బాల్ టెస్ట్లో ఎదురైన దారుణమైన ఓటమిని ఇచ్చేయాలి మనంతా ఎదురు చూస్తాం. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే బ్రిస్బేన్లో టెస్ట్ మ్యాచ్లు డిసెంబర్లో జరిగితే జనవరిలో జరుగుతాయి. డిసెంబర్లో జరిగినప్పుడు చాలా పేసీ ట్రాక్స్ ఉంటాయి, బౌన్స్ అండ్ క్యారీ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్లకి స్వర్గధామంలాగా ఉంటుంది డిసెంబర్లో. జనవరిలో కాస్త బెటర్గా ఉంటుంది. వెన్ ఇండియా వన్ ఇన్ 2021 ఇట్ వాజ్ ఎ జాన్యువరీ బ్రిస్బేన్ టెస్ట్. వెన్ వెస్టిండీస్ వన్ ఇన్ 2024 ఇయర్ బిగినింగ్లో, దట్ వాజ్ ఎ జాన్యువరీ బ్రిస్బేన్ టెస్ట్. కానీ ఈసారి మనం డిసెంబర్లో ఆడుతున్నాం. వాళ్ళ క్యూరేటర్ సండ్రిక్స్ ఏదో అతని పేరు, డేవిడ్ సండ్రిక్స్. అతను చెప్పేది ఏంటంటే సీజన్ బిగినింగ్ కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది పిచ్, చాలా పేస్ బౌలర్స్ బాగా అనుకూలిస్తుందని చెప్తారు. ఫ్రెష్ పిచ్ సీజన్ బిగినింగ్లో. జనవరి వేస్తేనే ఆడ కొన్ని మ్యాచ్లు అవుతాయి. సో
జనవరి జనవరికి వెళ్ళేసరికి మ్యాచ్లు అవుతాయి, పిచెస్ కాస్త వేర్ అండ్ టేర్ ఉంటుంది. కానీ ఫ్రెష్ పిచ్ పేస్ బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది. ఎప్పుడు బ్రిస్బేన్ అనగానే ఫాస్ట్ బౌలర్ అంటే పర్త్లో బౌన్స్ ఉంటుంది, పర్త్ అంత డేంజర్ కాకపోయినా బ్రిస్బేన్ కూడా చాలా డేంజర్. వీళ్ళు ఐటనరీ ఈ టూర్ షెడ్యూల్ ఎంత బాగా అరేంజ్ చేస్తున్నారంటే ఏదో వాళ్ళ రెవెంజ్ మోడ్లో ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచ్లో వాళ్ళకి అడ్వాంటేజ్లో చూసుకున్నారు. పర్త్ చాలా డేంజర్ పేసీ పిచ్, బ్రిస్బేన్ పేసీ పిచ్ అండ్ అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్. సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నారు, కానీ పర్త్లో బుమ్రాకి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపించింది. సో ఇక్కడ పేసీ ట్రాక్ ఉంటే మనకు కూడా అడ్వాంటేజ్, ఎందుకంటే బుమ్రా లాంటి ఒక అస్త్రం మన దగ్గర ఉంది కాబట్టి మనకి అడ్వాంటేజ్. బట్ మెయిన్గా ఏంటంటే వాళ్ళకి కూడా దే విల్ ఫీల్ హ్యాపీ, వాళ్ళ పేస్ అటాక్ అంతా మంచి ఫామ్లో ఉన్నారు. హ్యాజల్వుడ్ విల్ బి బ్యాక్ అని చెప్పి అన్నాడు ప్యాట్ కమిన్స్ ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తూ. సో వాళ్ళ ఫేమ్డ్ పేస్ ట్రియో ఆఫ్ కమిన్స్, స్టార్క్ అండ్ హ్యాజల్వుడ్ ఆడబోతున్నారు. మిచెల్ మార్ష్ విల్ బి దర్ 4 సీమర్. సో దే విల్ బి హ్యాండ్ఫుల్ ఆన్ దిస్ పిచ్. బట్ మన పేసర్స్ బుమ్రాతో పాటు, అంటే పేసీ వికెట్ ఉంటే బుమ్రాతో పాటు సిరాజ్ కానీ హర్షిత్ రాణా ఇంకెవరాడినా కూడా వాళ్ళు కూడా అంత ఎఫెక్టివ్గా ఉంటారు. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మన బ్యాటింగ్ ఎంత బ్రిటిల్గా ఉందో, ఎంత షేకీగా ఉందో, వాళ్ళ బ్యాటింగ్ అంతకంటే షేకీగా ఉంది. ఒకటేంటే మార్లెస్ అభిషేక్ ఫామ్లోకి వచ్చాడు, ట్రావిస్ హెడ్ ఫామ్లో ఉన్నాడు. అదొక్కటే మినహాయిస్తే వాళ్ళకి డేంజర్ పేసీ ట్రాక్ ఉంటే. కానీ పేసీ ట్రాక్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది. ఎప్పుడు జరిగింది? లాస్ట్ నవంబర్లో, అంటే మన నవంబర్లో జరిగింది లాస్ట్ మంత్. అది పింక్ బాల్ మ్యాచ్, షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్, డొమెస్టిక్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ పింక్ బాల్ మ్యాచ్లో ఫస్ట్ డే రోజున 15 వికెట్లు పడ్డాయి. ఫస్ట్ డే రోజున 15 వికెట్లు పడ్డాయి. అయితే ఆ మ్యాచ్లో హోమ్ టీమ్ 430 ఎంతో చేశారు సెకండ్ ఇన్నింగ్స్లో. సో పోను పిచ్ బెటర్గా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే స్మాల్ శాంపుల్ సైజ్, అంటే ఇదే గ్రౌండ్లో లాస్ట్ మంత్ జరిగిన ఒక మ్యాచ్ గురించి మనం చెప్తున్నాం. అండ్ లాస్ట్ టైం కూడా మనం చేంజ్ చేస్తూ 4th ఇన్నింగ్స్లో చేంజ్ చేస్తూనే గెలిచాం 2021లో. సో ఇక్కడ జనరలీ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, వర్షం పడుతుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ముందుగా బౌలింగ్ ఎంచుకుంటారని నేనైతే భావిస్తున్నాను. మనకు తెలియదు ఆ కండిషన్స్. మనకి వస్తున్న విజువల్స్ ఏంటంటే అక్కడ 10 mm గ్రాస్ ఉంది. మామూలు పిచ్కి తర్వాత రిమైనింగ్ గ్రౌండ్కి తేడా లేదంత గ్రీన్గా కనిపిస్తుంది. కమిన్స్ కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు అంత గ్రాస్ ఉండకపోవచ్చు, బట్ ఎప్పటిలాగే పేస్ అండ్ బౌన్సీ ట్రాక్ ఉంటుంది అని అతను చెప్పాడు. బట్ అది పరిస్థితి. చాలా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే పిచ్ ఉంటుంది, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ ఇండియా. డెఫినెట్లీ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. బట్ వాళ్ళకు కూడా అంత ఈజీ ఏం కాదు. బుమ్రా అండ్ సిరాజ్ అనుకో వాళ్ళు కూడా బాగా బౌలింగ్ వేస్తే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా 3వ రోజు దాటే అవకాశాలు నాకు కనబట్టలేదు. వర్షం ప్రమాదం ఉంది, ఫస్ట్ డే రోజు మీద వర్షం ఉంది అంటున్నారు, చూడాలి మరి. అండ్ బ్రిస్బేన్ గాబా అంటున్నారు, ఉలూన్ గాబా దీని పేరు, యాక్చువల్ పేరు. చాలా ఫేమస్ గ్రౌండ్. బట్ ఇక్కడ ఒలింపిక్స్ జరగబోతుంది 2032లో. బ్రిస్బేన్ సిటీ మెయిన్ సిటీగా ఆస్ట్రేలియా హోస్ట్ చేయబోతుంది. సో ఈ గ్రౌండ్ అంతా కూడా ఇక్కడ బహుశా ఇది ఇంకొక టెస్ట్ మ్యాచ్, ఇక్కడ టెస్ట్ మ్యాచ్లు ఎన్ని జరుగుతాయో తెలీదు. ఇక్కడ స్టేడియంని రెనోవేట్ చేస్తారు, ఒలింపిక్ స్టేడియంగా మారుస్తారు. ఆ తర్వాత ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరుగుతాయో తెలీదు. మరి ఇండియా మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఇక్కడ ఆడుతుందో లేదో తెలియదు. బట్ అది సిచ్యుయేషన్. గాబాలో మళ్ళీ మనం లాస్ట్ టైం లాగా ఒక అద్భుతమైన విజయం సాధిస్తామా లేదా చూడాలి. మరి గాబా గతంలో మనకు అనుకూలించలేదు, లాస్ట్ టైం అనుకూలించింది కాబట్టి అదే మొమెంటం ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? లెట్ us వెయిట్ అండ్ సీ.